క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆయన అమూల్య రక్తం ద్వారా ఆయన ఆస్తిగా, ఆయన స్వాస్థ్యముగా, ఆయన సొత్తుగా అయినటువంటి పిల్లలముగా, ఆయన విలువైన జ్ఞాన సంగతులు విని విడిచిపెట్టే వారిగా కాక, విని విన్నదాని ప్రకారం నడుచుకునే ధన్యత దీవెన మనకు దేవుడు ఇచ్చునుగాక. విని విడిచిపెట్టే గుంపులో కాక, విని విన్నదాని ప్రకారం నడుచుకునే గుంపులో దేవుడు అందరినీ పెట్టాలని, అటువైన దీవెన అందరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29 నుంచి చదువుతాను, గమనించగలరు. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయనే కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతములను నడిపించును. చూడండి ప్రియులారా, ఆయన దీపమై ఉన్నాడు. ఆయన వాక్యము మన త్రోవలకు, మన పాదాలకు వెలుగుగా ఉంటుంది. అంత శక్తి కలిగినది ప్రియులారా దేవుని వాక్యము, ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట. ఎందుకు అంత శక్తి కలది అని మనం అనుకున్నట్లయితే, ఆయన తర్వాత కానీ ఆయన ముందు కానీ ఇంకెవరునో పరిశుద్ధుడైన దేవుడు అనేవాడు లేడు. ఆయన తర్వాత కానీ, ఆయన ముందు కానీ, వెనుక కానీ, తర్వాత కానీ ఎవరు పరిశుద్ధుడైన దేవుడు, మంచి ఆలోచనలు కలిగి ఉన్న దేవుడు, అందరి మంచి కోరే దేవుడు, పాపాత్ములను సైతం రక్తం ఇచ్చి కొని తన దగ్గర పెట్టుకునే దేవుడు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో అని బుక్కులు కానీ మనుషులను కానీ వెతుకులాడిన ఎవరునూ లేరు ప్రియులారా. అది ఒక యొక్క యేసుక్రీస్తు ప్రభువారు తప్పితే ఇంకెవరునూ ఆ పరిశుద్ధులు లేడు. ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మనుషులను కాపాడిన వాడు లేడు. కనుక ఆయన అంత శక్తి కలిగిన దేవుడు కనుక ఆయన వాక్యము మనకు దీపము. మన హృదయంలో మనకు పెట్టినటువంటి దీపం కూడా ఆయనే. ఆయన ఆత్మ మనలో దీపంగా పెట్టి ఉన్నాడు. అన్నీ కూడా మనకు సర్వశక్తుడైనటువంటి క్రీస్తు ద్వారానే మనకు లభించుతూ వచ్చినాయి ప్రియులా. తల్లి గర్భంలో నుండే ఆయన మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఒక తల్లి గర్భంలో ఒక భార్య భర్తలు కలయిక ద్వారా ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసినప్పుడు, అలాగే స్త్రీలో ఒక అండం విడుదలవుతుంది. అలాగే పురుషునిలో కొన్ని కోటాను కోట్ల శుక్రకణాలు వెళ్తాయంట పిల్లలు. కొన్ని కోటాను కోట్ల 30 కోట్లకు ఇంచుమించుగా 30 కోట్ల శుక్రకణాలు వెళ్తాయి. ఒక్కొక్క శుక్రకణం ఒక్కొక్క మనిషితో సమానం. 30 కోట్లు వెళ్ళి ఆ 30 కోట్లలో ఒక్కరే విజయం పొందుతారు. ఆ పిండము ఆ అండంలోకి వెళ్ళి పిండముగా మారి ఒక్కరే విజయం పొందుతారు. 30 కోట్ల శుక్రకణాల్లో ఒక్కరే ఆ యొక్క జన్మను పొందుకుంటాము. ఈ యొక్క గొప్ప ప్రణాళిక దేవుడే పెట్టినాడు. ఇప్పుడు ఒక మనిషిగా మనం పుడుతున్నామంటే 30 కోట్ల మందిని వెనుక నెట్టేసి మనము పుడుతున్నామంటే అది దేవుని గొప్పదైన ప్రణాళిక, ఎంతో గొప్ప ప్రణాళిక. ఆ 39 కోట్ల మందిని ఆ దేవుడు నిర్వీర్యం చేసి, లేక దేవుడు వారిని ఆపి మనము పుడుతున్నామంటే అది దేవుని గొప్ప ప్రణాళిక. నిజంగా మనము దేవుని ఆలోచనలో ఆయన రూపంలో పుడుతున్నామంటే దానికన్నా ధన్యత ఇంకొకటి లేదు. అయినప్పటికీ ఆయన పోలికలో ఆయన యథార్థవంతమైన ఆత్మనిచ్చి ఆ తల్లి గర్భంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడే అన్ని చూసుకుంటాడు. తల్లి
రక్తంలో సప్లయమయం అందుతుంది, కానీ ఆ యొక్క గర్భంలో అన్నీ కూడా దేవుడు, మన ఎముకలు కానీ ప్రతిదీ దేవుడు వృద్ధి చేస్తూ వస్తాడు. ఆ యొక్క 30 కోట్ల మంది ఫెయిల్ అయిపోయి నిన్ను ఒక్కరిగా పవిత్రపరచుకొని నిన్ను పుట్టిస్తున్నాడు, నన్ను అందరినీ పుట్టిస్తున్నాడంటే అది గొప్ప దేవుని ప్రణాళిక, దేవుని గొప్ప సంకల్పం, ఆయన ఉద్దేశం. ఆయన రూపంలో పుట్టించుకుంటున్నాడు. పుట్టించుకొని ఏం చేస్తున్నాడు? మనల్ని పుట్టించుకొని తల్లిదండ్రుల మాట విని, గురువు దైవం చిన్న పెద్ద మాట విని గౌరవంగా ఇది యథార్థతగా బ్రతుకు అని దేవుడు మనకు చెప్తా ఉంటే, మనము ఎలా బ్రతుకుతున్నామంటే తల్లిదండ్రుల మాట వినట్లేదు, అలాగే గురువు దైవం మాట వినట్లేదు. చక్కగా బడికి పోయి ఆ యొక్క టీచర్ల చెప్పినది నేర్చుకొని ఏది వినట్లే, ఏది క్రమమైన బ్రతుకు నడుచుకోవట్లే. కనుక ప్రియులారా, మనము చెడుతనానికే ఎక్కువ బానిసలు అవుతున్నాము, చెడు మాటలకే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాము. ఒక విషయం ఏదైనా చెడు విషయము వినాలంటే ఆతృత కలిగి చెవులు పెడతాం, కానీ దేవుడు మంచి విషయాలను గ్రంథంలో పెట్టాడు, అవి విందాము, బ్రతుకు మార్చుకుందాము, దిద్దుకుందాము, నేర్చుకున్న దానిని ఇతరులకు చెప్పి దేవుని సొత్తుగా చేస్తాము, లేక ఒక ఆత్మను కాపాడుదాము. ఇందాక పాడుకున్న పాటలలో ఎంతోమంది దైవజనులు, భక్తులు వారి ఇచ్చిన జీవితానికి కృతజ్ఞతగా బ్రతికి దేవుని మహిమపరిచి వారు వెలిగింపబడమే కాదు, ఇంకా కొన్ని ఆత్మలను వెలిగించుటకు కృప చూపించి దేవునికి కొన్ని ఆత్మలను లెక్క అప్పచెప్పి వెళ్ళినట్టు వారుగా భక్తులు మనం చూస్తాం. కనుక దేవుడు ఒక మనిషి జన్మ ఇచ్చినందుకు మనము కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న పెన్ ఇస్తేనే కొంచెం రాసుకునే దానికి థ్యాంక్స్ అని చెప్తాం. దేవుడు 30 కోట్ల శుభ్రకణాలను తీసివేసి ఫెయిల్ చేసి నీకు జన్మనిచ్చినాడు, నిన్ను ఎన్నుకున్నాడు, తల్లి గర్భంలోనే ఎన్నుకుంటున్నాడు ఆయన. ఇంకొక శుభ్రకణము నీకన్నా ముందుగా పోయి అది పోతే నీ రూపే మారిపోతుంది, ఇంకా వేరే శుభ్రకణం సంబంధమైన రూపంతో పుడతాము. కానీ మనకు రూపం ఇచ్చినాడంటే అది దేవుడి కృప, కనికరం, దయ, సంకల్పం, ఆయన ఉద్దేశం గొప్పది. కనుక గర్భంలోనే నీకు కాపాడుకుంటూ అన్ని విధాల నీకు ఎముకలను తయారు చేస్తూ, చేతులు మొలిపిస్తూ, కాళ్ళు మొలిపిస్తూ, ఈ యొక్క బాడీలో ఈ యొక్క నరాల సిస్టాన్ని అంతా బలపరుస్తూ, ఈ యొక్క మెదడును ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా దేవుడు కలుగజేస్తాడు. అందుకే భక్తుడు అంటాడు, నీవు కలుగజేసిన విధం చూడగా నాకు భయము పుట్టినది ప్రభు అంటాడు. ఆయన కలుగజేస్తే విధం మనం ఆలోచన చేస్తే నిజంగా భయము పుడుతుంది. అంత శక్తివంతంగా దేవుడు తల్లి గర్భంలో నుండే మనల్ని చక్కగా ఒక రూపి ఇచ్చి, ఒక బాధ్యత పెట్టి మనల్ని ఈ లోకంలో పెడుతున్నాడంటే, ఎందుకయ్యా నిన్ను అలా పెడుతున్నాడు, ఎందుకయ్యా నిన్ను అలా తల్లి గర్భంలోనే అన్ని కోట్ల శుక్రకణాల్లో వాళ్ళంటే తీసి పక్కనేసి నీకు మాత్రమే అవకాశం ఇచ్చి తల్లి గర్భం అండముతో కలిసి నీకు మాత్రమే జన్మం ఇచ్చినాడంటే, నీవు ఆయన మాట విని ఆయన సత్యములో బ్రతుకుతావని దేవుని ఉద్దేశం ప్రియులారా. అందుకే కని పెంచి నా పిల్లలు నా మీదే తిరగబడినని ఒక గొప్ప భక్తుడు పాట పాడాడు. కని పెంచిన నా పిల్లలు నా మీదే తిరగబడుతున్నాను. ఒకసారి నీటి ద్వారా చంపినాడు, ఒకసారి అగ్ని ద్వారా చంపినాడు. జనాన్ని కోపం వచ్చింది, ఆయనకు మనసులో బాధ వచ్చింది, నొచ్చుకున్నాడు హృదయంలో. దేవుడు చంపి ఇంకా చివరికి ఏమనుకున్నాడంటే, దేవుడు 2 మాటలుగా చంపి, వీరి బ్రతుకులు బాల్యం నుండి చెడ్డది, వీరిని చంపవద్దు, చంపితే నాదే ఇంకా పొరపాటు అని దేవుడు ఇంకా చంపడము ఆపేసి ఒక గుర్తు కూడా పెట్టినాడు. జల ప్రవాహం ద్వారా ఇంకా నేను వీళ్ళను చంపకూడదని ఒక గుర్తు పెట్టినాడు. ఏంది ఆయన గుర్తు? దేవుని ధనుస్సు అని వాన పడినప్పుడు 7 రంగులతో ఒక కొండల మీద కానీ ఆకాశంలో కానీ కనపడుతుంది. ఎప్పుడైనా గమనించావా? ఇంద్రధనుస్సు అంటారు, కానీ అది దేవుని ధనుస్సు అని మనము చెప్పుకుంటాం. ఎందుకంటే దేవుడే కలుగజేసినాడు కనుక మనము అలా చెప్పుకుంటాము. ఎందుకు ఆ గుర్తు పెట్టినాడంటే, దేవుడు నిజంగా అది చూసినప్పుడు మనకు అదే గుర్తు రావాలి. మనకు కూడా
ఏం గుర్తు రావాలంటే ఆ యొక్క దేవుని ధనుసు చూస్తానే వర్షము పడే సమయంలో అది కనపడుతుంది. ఎప్పుడన్నా రేరుగా ఎప్పుడో ఒకసారి కనపడుతుంది. అది చూసినప్పుడు ఇంకా దేవుడు ఎక్కువ జలప్రలయం చేసి ఇంకా జనాలను చంపకూడదు అని ఆయనకు ఒక గుర్తుగా పెట్టుకున్నాడు. దాన్ని చూసినప్పుడల్లా ఆయన పశ్చాత్తాపుడవుతాడు. ఇంకా జనాలను ఎప్పుడు నేను ఇంకా నీటితో టచ్ చేసి ఎక్కువ నీటిని పెట్టి వాళ్ళను ఇంకా చంపదలుచుకోవాలని దాన్ని చూసి ఆయన పొరపాటున ఆలోచన వచ్చినా కూడా మానుకుంటాడంట. పశ్చాత్తాపుడు అవుతాడు దేవుడు. ఇంకా చంపకూడదు. ఎందుకు వీరిని చంపకూడదు అంటే వీరి బాల్యం నుండే వీరి ఆలోచనలు చెడ్డవి అని చెప్తున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. విశ్వాసుల్లో సైతం నీతిమంతులము లేము, ఎవరము లేము. కానీ అవుతాము ప్రియుల. ఆయన జీవవాక్యం చేత పట్టుకుంటే ఆయన రక్తంలో కడగబడినాం కనుక, యథార్థవంతులం అవుతున్నాం కనుక, పరిశుద్ధం అవుతున్నాం కనుక మన జీవితాన్ని చివరి వరకు కాపాడుకుంటే అవుతాము. చివరి వరకు కాపాడుకుంటే నీతిమంతులం అవుతాము. అప్పటి వరకు నీతిమంతులము కాలేము. చివరి వరకు కాపాడుకున్నవాడే నీతిమంతుడు అవుతాము. రక్షణ ఇచ్చినప్పటికీ మన ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మనము కుక్క తిరిగి వాంతికి తిరిగినట్టు మళ్ళీ మనము పాత రోత బ్రతుకులకి వెళితే రక్షణ మనము కోల్పోయే అవకాశం ఉంది. కనుక చివరి వరకు కాపాడుకుంటే మనం నీతిమంతులమై ఆ పరిస్థితులలో మనము ఉంటాము. ప్రియులారా, దేవుని ప్రణాళిక చాలా గొప్పది. నరులను సృష్టించడం అనేది చాలా గొప్ప ప్రణాళిక అయినది. సృష్టించడమే కాదు, మొదటిగా ఇద్దరిని సృష్టించి ఆయన ఆ ఇద్దరికి మొదటిగా ఏం చేసినాడు? గొప్ప వివాహం చేసి ఇదనైనా నీ భార్య అని తెచ్చి పక్కలో పెట్టాడు. అప్పటికి ఆ ఇద్దరికి కూడా బట్టలు కూడా లేవు. ఆయన వివాహం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మొదటి జంటకు వివాహం చేసినప్పుడు బట్టలు కూడా లేవు. ఒంటరిగా తిరుగుతా ఇష్టం లేదు కనుక దేవునికి ఆలోచన చేసి వీరికి తగు సహాయము చేయాలి, ఒక స్త్రీ కావాలి. వీరిద్దరి ద్వారా పాపంలో పడిపోతారు అని తెలుసు దేవునికి. వీరిద్దరి ద్వారా ప్రపంచాన్ని నిండించాలి, ప్రపంచాన్ని అంతటిని నలుదిక్కుల ఫలవంతులుగా తయారు చేయాలి, నా పని చేసే బిడ్డలుగా యథార్థవంతులుగా తయారు చేయాలనుకున్నాడు. కానీ ఆ మొదట్లోనే దేవుడు ఈ యొక్క అపవాది గారికి కూడా అవకాశము ఇచ్చి, అపవాదిని కలుగజేసింది కూడా దేవుడే కదా, అవకాశం ఇచ్చి హవ్వ ద్వారా చిన్న పొరపాటు చేయించినా పర్వాలేదు. మళ్ళీ మనకు దేవుడు మన పాపానికి మందు ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి మన పాపానికి మందు ఇచ్చి మళ్ళీ మనను సత్యంలో నడచడానికి, పవిత్రంగా యథార్థంగా బ్రతకడానికి అవకాశం ఇచ్చి మళ్ళీ రా నా కుమారుడా, రా నా కుమార్తె, తప్పు చేసినవు, పొరపాటు చేసినవు, దిద్దుకో, మార్చుకో, నేర్చుకో, సత్యవాక్యాన్ని చేత పట్టుకొని నా సన్నిధిలో కనపడు, ఇక్కడ నా మందిరాలలో కనపడి ఆ వాక్యాలు వినండి, క్రమమైన జీవితంలో బ్రతకండి. ఇక్కడ చక్కగా బ్రతికితే, క్రమంగా బ్రతికితే అక్కడ ఇంకా పెద్ద జీవితాన్ని నేను ఇవ్వబోతున్నానని ఆయన తెలియపరుస్తున్నాడు గ్రంథం ద్వారా. ప్రియులారా, కనుక చూడండి, ఆయన సహాయం చేసే దేవుడు. ప్రతి సహాయము ఆయనే మనకు చేస్తాడు. యథార్థవంతులకు ఆయన ఖేడమై ఉన్నాడు. యథార్థవంతులకు ఆయన ఖేడమై ఉన్నాడు. చూడండి, అలాగే దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణు జొచ్చిన వారికి అందరికీ ఆయన ఖేడము. ఆయన రెక్కల నీడలేకి వస్తే ఇంకా ఆయన మనకు ఖేడము. ఇంకా ఆయన రెక్కల నీడలేకి వచ్చినామంటే ఇంకా ఎవరు టచ్ చేసేదానికి లేదు. ఏ యొక్క కోడి తన రెక్కల కింద పిల్లలు వచ్చినప్పుడు ఏ గద్ద ఆ పిల్లలను టచ్ చేసేదానికే లేదు. బయట ఉన్నప్పుడే టచ్ చేసి ఎత్తుకొని పోతుంది. కానీ రెక్కల నీడలోకి వస్తే యేసుక్రీస్తు వారి ఆ యొక్క యథార్థవంతమైన పరిశుద్ధమైన ఆ యొక్క రెక్కల నీడలోకి వస్తే, ఆయన స్వహస్తాల కిందికి వస్తే ఇంకా అంతా ఆయన ఖేడం, మనకు అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇంకెవరు, ఏ శత్రువు నిన్ను ఏం చేయలేదు ప్రియులారా. కనుక యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును.
ఆయన యథార్థవంతమైన వారిని బలమైన కోటగా ఆయన ఉండి నడిపిస్తుంటాడంట. చక్కని మార్గములలో నీ యథార్థవంతులను నడిపించుకుంటాడు. చక్కని మనస్సు కలిగిన వారిని, యథార్థత కలిగిన వారిని ఆయనే నడిపించుకుంటాడు. తొట్టిలను పొరిపట్న తొట్టిలను మళ్ళీ నీతిమంతుడు 7 మాటలు తొట్టిలను వాడు లేస్తాడనేది ప్రభువుకు తెలుసు. ప్రియుల, వానిలో ఆ ఇత్తనము దేవుని నుండి వచ్చినటువంటి వాక్యం అనేది వానిలో పనిచేస్తుంది. పొరపాటున పన్నెవాడు మళ్ళీ లేస్తాడు. కానీ అవిశ్వాసి భక్తిహీనుడు లేవలేడు అని వాక్యం తెలియపరచు. కనుక భక్తిహీనుడి గురించి చాలా అమూల్యమైనటువంటి మాటలు దేవుడు తెలియపినాడు. కనుక భక్తిహీనుడి నుంచి మనము లేవలేని స్థితి. కనుక మనము భయభక్తులు నిలిపి ఆయన మాట వింటే, ఆయన కోసం బ్రతికితే నీతిమంతునికి ఆయన ఎప్పుడు తోడుంటాడని గ్రంథము లేక ఈ యెహోవా వాక్యము లేక యేసు క్రీస్తు వారి మాటలు మనకు తెలియపరుస్తున్నాయి. చూడండి, మరొక మాట చూస్తాము. దినవృత్తాంతంలో, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 20వ వచనం ఒక మాట చదువుకుందామండి. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీ వంటి వాడును ఎవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఇక్కడ చెప్తున్నటువంటి వారు పరిశుద్ధులు, ఆయన వాక్యానికి లోబడినటువంటి వారు, యథార్థవంతులు చెప్తున్నారు. యెహోవా, మేము చెవులతో వినినదంతయు నిజమయ్యా, మేము కన్నులారా చూడలేకపోయినా గ్రంథములో రాసిన ప్రతి మాట నిజమయ్యా, నీ వంటి వాడును ఎవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. నువ్వు పరిశుద్ధుడవయ్యా. పరిశుద్ధత కలిగిన దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఎవరు ఉన్నారయ్యా? ప్రతి ఒక్కరి మంచి కోరే, ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టే దేవుడు ఎవరున్నారయ్యా? నీవు తప్ప లేనే లేరయ్యా అని వాక్యములో భక్తులు చక్కగా దేవుణ్ణి వివరిస్తున్నారు. ప్రియుల, నీవు తప్ప దేవుడే లేడు, నీవు పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, అందరి మంచి కోరే దేవుడు, అందరి కోసం ప్రాణం పెట్టే దేవుడు. నా గొర్రెలు నా మాట వింటాయి, నా మాట విన్న గొర్రెలకు నేను నా ప్రాణం పెట్టుదును. ప్రాణం పెట్టుటయే కాదు, నేను తీసుకున్నట్టుకు అధికారం కలిగిన దేవుడను, కానీ ప్రాణం పెడతాను, దేవుని కుమారుడును కనుక తిరిగి లేస్తాను, మీరు నమ్మాలి. మొదటి ఫలముగా నేనే లేస్తున్నాను, తర్వాత ఫలము మిమ్మల్ని లేపుతాను అని దేవుడు గ్రంథంలో చక్కగా వివరిస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితాలలో ఇక భక్తులు చెప్తున్నారు, వారు చెవులతో విన్నారంట, కన్నులతో చూడలేదు అని ఇక్కడైతే వ్రాయలేదు, కానీ చెవులతో విన్నాము. విన్నదంతా కరెక్టు, విన్నదంతయు నిజము, విన్నదంతయు సత్యము, నీ వంటి వాడు నీ ఎవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, యథార్థవంతుడవు, పరిశుద్ధుడవు నీవేనైనా అని వారు దేవునికి ఘనపరుస్తున్నారు. ప్రియుల, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, దేవుణ్ణి పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కొనియాడుతున్నారు. యొక్క మంచి శక్తి కలిగిన దేవుడు, మంచి మనసున్న దేవుణ్ణి వివరిస్తూ ఉన్నారు. ఇది నిజమైన ఆరాధన అంటే. ఆత్మలను బలపరచడము, ఆత్మలను దేవునికి అప్పచెప్పడము నిజమైన ఆరాధన. ప్రియుల, ఆదివారం పోయి కొన్ని మాటలతో స్తుతులు చెల్లిస్తే ఏ ప్రయోజనం లేదు. మన ప్రవర్తన ద్వారా, దేవుడు ఇచ్చినటువంటి కృప ద్వారా మనము ఎరిగింపబడినాము. ఎరిగింపబడిన నీవు నేను అందరము కూడా ఇంకొక ఆత్మను నరకానికి పోకుండా ఇంకొక ఆత్మను వెలిగింపలా చేసి దేవునికి అప్పచెప్తే దానికి మించిన ఆరాధనే లేదు. ప్రియుల, కనుక నేను ఆ జీవితాలలో ఇలాంటి ఆరాధన కలిగి ఉండాలి, ఆత్మల భారం కలిగి ఉండాలి. ఒక్క ఆత్మను, దేవుని వాక్యాన్ని మనం మార్చాల్సిన పని లేదు. ప్రియులారా, దేవుని వాక్యము అదే పని చేసుకొని పోతుంది. దేవుని శక్తి కలిగిన వాక్యము వారి హృదయాలలో మనసు మారుస్తుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఇంకెప్పుడు కాదు, ఎప్పుడైనా సరే ఆయన వాక్యము ఎప్పుడైనా పనిచేస్తుంది. ఎన్ని తరాల వారికైనా పనిచేస్తుంది. నీవు నీ ఆహారాన్ని నీటి మీద వదిలేస్తే ఆ యొక్క ఆహారం ఎప్పుడోసారి ఎవరో ఒకరు భుజించి, ఆ సత్యవాక్యమైన ఆహారాన్ని ఎవరో ఒకరు భుజించి సత్యంలోకి నడిచే అవకాశాలు ఉంటాయి. అది దేవుడే
ఆ యొక్క గొప్ప కార్యం దేవుడే చేసుకుంటాడు. కనుక ప్రియులారా, దేవుడు అన్నాడు ఒక మాట, తోమా నీవు కన్నులారా చూచి కూడా నువ్వు నమ్మలేదు, నీవు ఏలు పెట్టి చూస్తే కానీ నమ్మనన్నావు, రా కమాన్ ఏలు పెట్టి చూసుకుందురా అని అంటే తోమా అంటాడు, నా ప్రభువా నా దేవా అని గొప్పగా సంబోధించి మాట్లాడే ఈ యొక్క తోమా, నా ప్రభువా నా దేవా పొరపాటు అయిందయ్యా క్షమించంటే, తోమా అలా ఉండకూడదు, తోమా విశ్వాసం కలిగి ఉండాలి తోమా అని చెప్పినాడు. ప్రియ, నీవు చూచి నమ్మకుంటే చూడని వారు ఎలా నమ్ముతారు? అందుకే ఇక్కడ చెవులతో విన్నదంతయు వీళ్ళు సత్యమని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వీరి తోమా కంటే గొప్పవారు ప్రియులారా. వీళ్ళు చెవులతో మాత్రమే విన్నారు. ఇప్పుడున్న మనము కూడా మనము అపొస్తలులను చూడలేదు, అపొస్తలుడైన పౌలు గారిని చూడలేదు, యేసుక్రీస్తు శిష్యుడు అపొస్తలులు అనబడిన వారిని ఎవరిని మనం చూడలేము. వాళ్ళు రాయించిన మాటలను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఇంత గొప్పవాడా, ఎంత ప్రేమ కలిగిన వాడా, అందరి కోసం ప్రాణం పెట్టే దేవుడా అని వారు చెప్పిన మాటలను బట్టి మనం నమ్ముచున్నాము. కానీ తోమా గారు ఆయనతోనే తిరుగుతున్నాడు, ఆయన సహవాసంలోనే ఉన్నాడు, ఆయన ప్రక్కలోనే ఉన్నాడు. ఆయన తిరిగి లేస్తాడంటే నేను నమ్ముతానా? ఆయన చీరలు కొట్టిన ఈ చేతిలో వేలు పెడితే కానీ, లేక ప్రక్కము బల్లెపు పోటుతో పొడిచిన దాంట్లో వేలు పెడితే కానీ నేను నమ్మను, మీరు వెరివారు కనుక నమ్ముతున్నాను అన్నట్టుగా చెప్పినారు. అప్పుడు తలుపులు వేసినట్టుగానే ఉన్నాయంట. వాళ్ళు శిష్యులు మాట్లాడుకుంటున్నారు ఒక ఇంటిలో. వేసిన తలుపులు వేసినట్టుగా ఉండనే ప్రభువు లోపలికి వచ్చేసినాడు. తలుపు తీసుకొని రాలేదు దేవుడు, వేసినట్టుగా ఉండగా లోపలికి వచ్చి, కమాన్ తోమా చూసుకో, ఇదిగో చీలలు కొట్టిన నా చేతులు, ఏలు పెట్టి చెక్ చేసుకో, చూసుకో అని చెప్తే అప్పుడు బాధపడతాడు. అందుకే చూచి నమ్మని వారి కంటే చూడక నమ్మిన వారు చాలా గొప్పవారయ్యా, చాలా నాకు ఇష్టము వారంటే అని దేవుడు గొప్ప మాట చెప్పినాడు. కనుక మనము కూడా, మనమైతే చూడలేదు, విన్నదాన్ని నమ్ముతున్నాము. తోమా కంటే మనము గొప్పవారమని వాక్యం తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పినాడు సాక్షాత్తుగా. అంత గొప్ప స్థితిలో మనం పెడుతున్నాడంటే వాక్యాన్ని వినటం వలన మనము సత్యము అంగీకరించబడతాము. వాక్యము వినగా మనము సత్యంలో బ్రతుకుతాము. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని మనము నమ్ముతాము. కనుక మన జీవితాలలో నమ్మే స్వభావం ఉండాలి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని దేవుడు చెప్పినాడు. నమ్మాలి, విశ్వసించాలి, నిరీక్షణ ఉండాలి, పట్టుదల ఉండాలి, ఓపిక ఉండాలి. ఈ లోకము మామూలే, ఈ జీవితము మామూలే. ఉద్యోగం ఉంటుంది, ఉండకపోవచ్చు. కాయ కష్టం చేసుకొని మనము దేవుని నమ్మాలి. బీదల పట్లే దేవుడు ఆనందించే దేవుడుగా ఉన్నాడు. ధనికుల పట్ల దేవుడు నేను ఆనందించనన్నాడు. దరిద్రులు, దీనులు వారి పట్ల నేను ఆనందిస్తాను, పేదవారి పట్ల నేను ఆనందిస్తాను, ఆ పేదవారికి సహాయం చేస్తే నేను ఆనందిస్తాను. ఆయన కొనుక్కు కూడా తీయడు. మనల్ని ఏలు పెట్టి నడిపిస్తే ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకొని ముద్దాడే దేవుడు పరమందున్న యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అండగా ఉన్నాడు. ప్రతి విషయంలో మనం ప్రార్థనలు అడిగితే, మనము సక్రమమైన సత్యమైన ప్రార్థనలు దేవుని అడిగితే అన్నీ మనకు అడిగిన వాటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు పిల్లలు. కనుక అట్టి దేవుని కలిగి ఉన్న మనము, ఆయన పరిశుద్ధుడు కనుక మనము ఈ పరిశుద్ధత కలిగి మనము బ్రతకాలి, జీవించాలి, నీతిగా బ్రతకాలి, సత్యంలో బ్రతకాలి. ఒకరికి మేలు చేయొచ్చు బ్రతకాలి, మేలు చేయకుండా పర్వాలేదు, కీడు చేయకుండా బ్రతకాలి అని దేవుని సత్యవాక్యాలు, ఆయన అమూల్యమైనటువంటి నోటిలో నుండి జాలువారినటువంటి అమూల్య పదాలు, మాటలు మనము వింటూ ఉన్నాము. విన్న వాటిని మనసులో ఉంచుకొని మనము భయం కలిగి, భక్తి కలిగి, దేవుని మనం ఎప్పుడైతే పొరపాటు ఆలోచన వస్తుందో దేవుని జ్ఞాపకం చేసుకొని, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనము బ్రతికే వారిగా ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు పిల్లలు. చూడండి, కీర్తన గ్రంథం 33:12 ముగించుకుందాము. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 12వ వచనము. యెహోవా
తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. చూడండి, దేవుడు చెప్తున్నాడు, యెహోవా చెప్తున్నాడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎందరైతే నన్ను అంగీకరిస్తారో, నా బిడ్డలు అవుతారో, నా స్వాస్థ్య, నా ఆష్టము, నా కుమార్తెలు, నా కుమారులు అవుతారో వారు ధన్యులయ్యా. వారికి ఆలోచన వచ్చిందంటే నా కృప కనికరం వల్లే, నా యొక్క యథార్థవంతమైన ఫస్ట్గా ఇచ్చిన ఆదాములో పెట్టిన యథార్థవంతమైన ఆత్మ వల్లనే మీలో ఆ యొక్క ఆలోచన పుట్టిందంటే, ప్రభు వైపుకు నడచాలి అంటే, ప్రభు చిత్తంలో బ్రతకాలనే ఆలోచన వచ్చిందంటే మీరు ధన్యులయ్యా మీరు అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎప్పుడు మనము ఆయన స్వాస్థ్యంగా అయినామో, ఆయన ఆస్తిగా అయినామో, ఆయన 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 శక్తిగా అవుతున్నామంటే ఎప్పుడు అవుతున్నాము? మనకు ఆలోచన వచ్చి దేవుడు నిజమైన సత్యమైన యథార్థవంతమైన దేవుడు ప్రతి ఒక్కరి కోసము, పాపులమైన మన కోసము ప్రాణం పెట్టి ఆ కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి మళ్ళీ పరలోక రాజ్యం చేర్చుకోవాలనుకున్న ఆ పవిత్రుని రక్తం ద్వారా కడిగినప్పుడు మనము ఆయన ఆస్తి, స్వాస్థ్యము, ఆయన శక్తి అయిపోతాం ప్రియుల. అప్పుడు మనం అవుతాం. అట్టి ఆలోచన మనకు ఎవరు పెడితే మనకు వచ్చింది? యథార్థవంతమైన ఆత్మ ఆదాములో పెట్టాడు ఫస్ట్గా. అక్కడి నుండి వస్తున్న వారు మనం, ఒక తీగ మనము, ఆదాము నుండి అవ్వ నుండి అందరము సహోదరులమే, అక్కడి నుండి వచ్చిన వారమే. సాక్షాత్తు దేవుడు కూడా ఆ తీగలోనికే దేవుడు కూడా వచ్చినాడు. ఎందుకు ఆయన దేవుడు కూడా వచ్చినాడు ఈ యొక్క నర జన్మలకంటే, వీరిలో ఉండి వీరు ఎందుకు ఎంత దేవుని వాక్యం తెలియపరుస్తున్నా, వీరు ఎందుకు ఆ పాపంలోనే చచ్చిపోతున్నారు, ఎంతలా తెలియపరుస్తున్నాను వాక్యము. కొన్ని పట్టణాలలో అంట దేవుడు వాక్యం చెప్తే మారక దేవుడు అంటాడు, అయ్యో ఆ సొదొమ గొమొర పట్టణంలో ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచక్రియలు చేసింటే అక్కడ అది పాడవకుండా అక్కడ వారు జనం బాగుండేవారు. నాయన అన్ని అద్భుత కార్యాలు, అన్ని సూచక క్రియలు చేసినాను మీకోసము. ఆ సొదొమ గొమొరలో చేసింటే వాళ్ళు నశించకపోదురు, ఆ పట్టణము అగ్నితో కాల్చబడకుండా ఉందురు అని దేవుడు బాధపడతాడు. ఒకనొక సమయంలో ఆయన శిష్యులతో అంటాడు, అన్ని అద్భుతాలు చేసినాడు ఆయన. ఇంకా ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఇంకా అద్భుతం చూపించు, ఇంకా ఏమి అన్నంలో ప్రతి మెతుకు పిసుకుతూనే ఉంటావా? ఒక్క అద్భుతం చాలదా యేసుక్రీస్తు వారు శక్తిమంతుడని? కనుక ప్రియులారా, ఆయన శక్తిని గురించి ఒక్క అద్భుతం చాలు. 2 చేపలు 5 రొట్టెలు చేసినాను కదా, ఇన్ని వేల మందికి పంచిపెట్టాను కదా, అప్పుడు చూడలేదా నా యొక్క శక్తి, నా యొక్క బలము? అప్పుడు చూడలేదా అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక్క మెతుకు చాలు, కుండంతా ప్రతి మెతుకు పిసుకాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు చాలు. ఆ యొక్క అద్భుతం చేసినాను కదా, అప్పుడు చూడలేదని దేవుడు బాధపడతాడు. ఎప్పుడు అద్భుత కార్యాలు, సూచక్రియలు ఇచ్చే ప్రభా, ఎప్పుడు ఈ యొక్క బ్రతుకులనే బ్రతుకు. ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలని ఆ యొక్క నాశనమైన పట్టణంలో చేసింటే వారన్నా బాగుపడేది నాయన అని దేవుని మాటలు మనకు వినపడతాయి ప్రియుల. చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. దావీదు కీర్తనలు 29వ అధ్యాయము 3వ వచనము, యెహోవా స్వరము జనుల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుతున్నాడు. యెహోవా స్వరము జలముల మీద వినబడుతున్నది. మహిమగల దేవుడు, ఆ మహిమగల దేవుడంట ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద నడిచే దేవుడు, సంచరించే దేవుడు, ఉరుముగల శబ్దంతో ఆయన గర్జించుచున్నాడు. నా దగ్గరకు రా నా ప్రియ కుమారుడా, కుమార్తె అని పిలుస్తూ ఉన్నాడు.
ఏ ఉద్దేశంతో దేవుడు పిలుస్తున్నాడు? సత్యవాక్యం అనే సత్యాన్ని పట్టుకొని దేవుడు గర్జించి పిలుస్తూ ఉన్నాడు. సింహం వలె గర్జించి, ఉరుము శబ్దంతో సింహం వలె గర్జిస్తున్నాడు ఈ యొక్క పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభువు. సాతాను కూడా గర్జిస్తున్నాడు. వాడు కూడా సింహం వలె గర్జిస్తున్నాడు అంట. వాడు దేన్ని పట్టుకొని గర్జిస్తున్నాడు సాతాను అంటే, వాడు ఈ లోకంలో జరిగే సమస్త కీడులను చేత పట్టుకొని మనుషులను నాశనం చేసేదానికి వాడు కూడా గర్జిస్తున్నాడు. పనికిమాలినమైనవి చేత పట్టుకొని రంగురంగుల లోకం చూపించి ప్రజలను మోసం చేసి నరకానికి పిలుచుకునేదానికి ఈ యొక్క సాతానుగాడు కూడా గర్జిస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఉరుము శబ్దముతో సింహం వలె ఆయన గర్జిస్తున్నాడు. ఆయన గర్జిస్తున్న ఆ యొక్క ఖడ్గముతో ఏ యొక్క వాక్యం అనే ఖడ్గంతో ఆయన గర్జిస్తున్నాడు. సత్యమైన దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరి మంచి కోరే దేవుడు ఆ మంచిగా పిలుస్తున్నాడు. నిన్ను పవిత్రపరుస్తాను, పరిశుద్ధపరుస్తాను, సత్యంలో బ్రతుకు, సత్యంలో బ్రతికిన నిన్ను పరలోక రాజ్యం చేరుస్తానని ఆ పవిత్రుడైన దేవుడు గర్జిస్తున్నాడు సింహము వలె. ఈ యొక్క లోక అపవాది, లోకంలో బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క లూసిఫర్ సాతాను, ఇతను కూడా గర్జిస్తున్నాడు. ఇతను ఏం చేత పట్టుకున్నాడు అంటే, ఈడు ఈ లోకంలో ఉండే సమస్త పాపాలను చేత పట్టుకొని ఈడు కూడా గర్జిస్తూ పిలుస్తున్నాడు. ఆశ చూపిస్తున్నాడు. ఆడవారిని ఆశ చూపిస్తున్నాడు, మగవారిని ఆశ చూపిస్తున్నాడు. కంటికి బాగా సుందరంగా కనపడేదాన్ని ఆశ చూపిస్తున్నాడు. ఒక వ్యభిచారాన్ని ఆశ చూపిస్తున్నాడు. ఒక దొంగతనాన్ని, ఒక మత్సరము, ప్రతి విధమైన పాపాన్ని చేత పట్టుకొని ఆశ చూపించి నరకంలోకి రమ్మని వాడు పిలుస్తున్నాడు. ఏది సత్యం, ఏది మార్గం, ఏది జీవం పిల్ల మనమే కనుగొనాలి. మనమే సత్యంలో నడవడానికి, ఈ మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తులో సత్యంలో నడవాలని దేవుడు కోరుతున్నారు. కనుక ఆయన గర్జించు సింహం వలె ఉరుము శబ్దంతో పిలుస్తున్నాడు. సత్యంలో బ్రతకనికి పిలుస్తున్నాడు. పవిత్ర పరిచి మరీ పిలుస్తున్నాడు. పరలోక పట్టణంలో పరిశుద్ధులలో ఉండడానికి పిలుస్తున్నాడు. బ్రతుకు మార్చుకొని దిద్దుకొని సత్యంలో బ్రతికి ఆ లోకంలో కూడా మంచి జీవితము ఇవ్వబోతున్నాను. యుగ యుగాల జీవితము. ఇక్కడన్న 70-80, అక్కడ చాలా జీవితం. ఇట్లాంటి 70-80 సంవత్సరాలు, కోటాను కోట్లు పలికితే జీవితాంతం అక్కడ జీవితం అని ఆయన పరిశుద్ధ పిలుపుతో పిలుస్తున్నాడు. ఈ యొక్క అపవాది కూడా పనికిమాలిన పిలుపుతో పిలిచి మనుషులను మోసం చేసి నరకానికి పిలుస్తున్నాడు. ఏది సత్యమో, ఏది మార్గమో, ఏది జీవమో మనము తెలుసుకునే గుంపులో ఉండి దేవుడి సత్యమైన నామాన్ని పట్టుకొని సత్యంలో బ్రతికి సత్యం కోసం మనము బ్రతికి అటుదైన ఆత్మను ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను కాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.